రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్యేలతో 4 గ్రూపులుగా విడదీసి మాట్లాడనున్నారు మున్షి. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్. ఎస్ పర్వీన్, మొత్తానికి తెలంగాణ ఏదైతే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ తర్వాత కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా దానం నాగేందర్ నేతృత్వంలో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అన్నదానిపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అసంతృప్తిగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైనే ఇదంతా కూడా జరుగుతున్నట్టు కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ రహస్య భేటీ వెనుక అసలు ఏముంది అన్న దానిపై ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉండడానికి కారణం ఏందని కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తో పాటు 4 గ్రూపులుగా విభజించి కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రత్యేక సమావేశంగా కూడా చేయనున్నారు. ఎందుకంటే వారితో సమావేశం ఏర్పాటు చేసి వారి పరిస్థితులు తెలుసుకోనున్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ వ్యవహారాలు అంటే మొన్న జరిగినటువంటి బీసీ కులగణనపై జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, సొంత పార్టీలోనే వండుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కుంపటి మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే కొందరు పెత్తనం చెలాయిస్తున్నారు. మంత్రులు తమపై కూడా ఏంటని కూడా కొంతమంది మంత్రులు కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. రహస్య భేటీలో మాత్రం తమ యొక్క వాదనను గట్టిగానే వినిపించాలని కూడా మొన్న ఏదైతే మంతనాలు జరిపినటువంటి రహస్య భేటీలో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ ముఖ్యంగా దానం నాగేందర్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు తనకు సంబంధించినటువంటి తన ఇంట్లో వైఎస్ఆర్ కావచ్చు, కేటీఆర్ ఫోటోలు ఉన్నాయి, ఇంకా నేను రేవంత్ రెడ్డి నా ఇంట్లో ఫోటో నా ఇంటి వరకు రాలేదని కూడా చెప్పిన నేపథ్యంలో ఎంత కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో అసలు ఏం జరుగుతుందన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చనీయాంశ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఒక్కసారిగా కూడా ఏదైతే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు 4 గ్రూపులుగా విభజించి ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానున్నారు. వారి యొక్క సమస్యలు, వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తలేరు అన్న దానిపైన కూడా దీనికి సంబంధించి తాము గెలిచి 14 నెలలుగా వస్తున్న ప్రభుత్వంలో ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం, ఏంటంటే ఇన్ఛార్జిగా మంత్రులే వాళ్ళే వ్యవహరిస్తున్నారన్న దానిపైన కూడా వీరు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తాం. వారి తీరుపైనే ఇప్పుడు మొత్తం కూడా ఈ యొక్క రహస్య భేటీపై ప్రత్యేక సమావేశం ఇప్పటికే దాదాపు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఒక్కసారి ఎమ్మెల్యేలు అసలు ఈ సమావేశం పెట్టాల్సిన అవసరం ఏంది, వీరందరికీ కూడా దానిపైన కూడా ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఈ యొక్క ఒక్కసారి కూడా పార్టీ పెద్దలు, ఢిల్లీ పెద్దలు ఒక్కసారి సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఢిల్లీలో దానికి సంబంధించినటువంటి ఢిల్లీ నుంచి దీపాదాస్ మున్షి ఎన్నికలు ఈరోజు కావడంతో అక్కడి నుంచి రేపు ఈ సమావేశం 2 గంటలకు ప్రారంభంగానుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో ముఖాముఖిగా సమావేశం ఏర్పాటు చేశారు. 4 గ్రూపులుగా కూడా విభజించడం జరిగింది. ఈ గ్రూపులలో ఎవరెవరిని ఎలా కేటాయించారు అంటే జిల్లాల వైజ్గా కేటాయించారంటే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఇట్లా ఎమ్మెల్యేల నుంచి వీళ్ళందరినీ కూడా ప్రత్యేక సమావేశం కానున్నారు. వారి యొక్క సమస్యలు అక్కడుండి తెలుసుకొని పార్టీకి సంబంధించి అక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా జరగనున్నది. వారి యొక్క సమస్యలు కూడా రేవంత్ రెడ్డి కొన్ని వారికి హామీలు ఇచ్చే అవకాశం ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎవరిని అసలు కాంగ్రెస్ సంబంధించినటువంటి వారి ఒంటెద్దు పోకడే ఈ సమావేశాన్ని కూడా దారితీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి మాత్రం ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణాలపైన కూడా ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి వారి అసంతృప్తి గల కారణాలు వెలికితీసేటువంటి అంశం ఉంటుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారి యొక్క సమస్యలు పూర్తిగా తమ యొక్క రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతతో కూడా అంటే ఏం జరుగుతూ ఉంది తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఢిల్లీ పెద్దలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. దీనికి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి క్రమశిక్షణ అంటే ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలోనే ఉండుకు
ఎమ్మెల్యేలకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పడితే మాత్రం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే మహేష్ కుమార్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేల సమావేశం రహస్య భేటీ వెనక అసలు ఏం జరుగుతుంది అన్న దానిపైన ఈ యొక్క సమావేశం మాత్రం స్పష్టంగా రహస్య భేటీ పైన కూడా ఈ సమావేశంలో రేపు చర్చించనున్నారు. ఈ యొక్క వారి యొక్క భేటీకి కారణాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల గెలిచినప్పటి నుంచి వారి యొక్క పరిస్థితులు, వారిపై ఎవరి ప్రభావం చూపెడుతున్నారు, అసలు ఏంటి వారి యొక్క కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్లో మాత్రం ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను బయటికి వెళ్తారు అన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సమావేశం కూడా ఉంది. అంటే ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అంశంపై ఈ రహస్య భేటీ వెనుక అసలు ఏం జరుగుతుంది అన్న దానిపైన కూడా పార్టీ సీరియస్గా తీసుకొని వీరందరితో సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు రేపు. రాజ్ కుమార్, అలాగే ఎమ్మెల్యేలతో 4 గ్రూపులుగా చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాననేసి మున్షి చెప్పారు. సో మరి ఒక్కొక్క ఎమ్మెల్యేతో ఏం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ఇంతమందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని హామీలు ఇస్తానన్నప్పుడు చెప్పారు. సో కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. సో దాని గురించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? సో ఈ మాట్లాడిన తర్వాత కూడా ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా? ఇది మొత్తానికి అంటే పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద జరిగినటువంటి సమావేశం కానొస్తలేదు. ఎందుకంటే తాము గెలిచి 14 నెలలుగా వస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి తమ యొక్క నియోజకవర్గాలలో అభివృద్ధి కావచ్చు, దానికి నిధులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మంత్రులదే పెత్తనంగా కొనసాగుతుంది. కొంతమంది మంత్రుల పేరు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం మరీ ఎక్కువైందని కూడా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేలు. ఈ యొక్క రహస్య సమావేశంలో ముఖ్యంగా వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క అక్కడ జరుగుతున్నటువంటి జిల్లాలలో అంటే దాదాపు వరంగల్ నుంచి నాయన్ రాజేందర్ రెడ్డి, ఖమ్మం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా కూడా మొత్తం దానం నాగేందర్ రెడ్డి అధ్యక్షతన కూడా మొత్తం వీరందరూ కూడా భేటీ అయినట్టు సమాచారం. వారి యొక్క సమస్యలు అంటే దీనికి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వీరందరూ కూడా భేటీ కావడం జరిగింది. పైకి మాత్రం ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై ఒకే పార్టీకి సంబంధించిన వారు మాట్లాడుకోవడం తప్ప అని అంటున్నారు. కానీ ఇది మాత్రం ఈ భేటీకి మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి అంటే ఒకే జిల్లాకు సంబంధించిన నేతలు కాకుండా ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక సమావేశం హైదరాబాద్ కేంద్రంగా ఒక హౌస్లో ప్రత్యేకంగా చెప్పిన సమావేశం ఏర్పడిన నేపథ్యంలో అంతా కూడా అసలు ఏం జరుగుతుంది అన్న దానిపై కూడా అంటే వాళ్ళు బహిరంగంగానే చెప్పనప్పటికీ లోపల మాత్రం తమ యొక్క బాధలు అంటే అధికారంలోకి వచ్చినా కూడా తాము ఏం చేసుకోలేకపోతున్నాం, తాము ఎలాంటి అభివృద్ధి తమ నియోజకవర్గాలలో చేసుకోలేకపోతున్నాం, మంత్రులదే పెత్తనం ఎక్కువైపోయిందన్న తీరులో కూడా ఉన్నారు. ఎందుకంటే వారిపై మంత్రులపైన డైరెక్ట్గా కూడా వీళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నేతలైనటువంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ యొక్క సమస్యలు విన్నవించుకునే అవకాశం రేపు ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఎందుకు సమావేశం పెట్టారంటే వారి యొక్క సమస్యలు ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా అంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఈ సమావేశంలో వీరందరూ కూడా ఈ 4 గ్రూపులుగా విభజించడానికి అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. వారి యొక్క ప్రత్యేకమైన ఈ సమావేశాలు కావచ్చు, అదేవిధంగా వారి యొక్క నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఇప్పటికే రాష్ట్ర పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో తమ యొక్క నిధులు కేటాయించడం లేదన్న దానిపైన కూడా వీరందరూ కూడా గురుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఏం జరుగుతూ ఉంది, కాంగ్రెస్లో అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇలా రహస్య భేటీకి సంబంధించినటువంటి అంశం ఏంది, అసలు మీకు ఏ సమస్య ఉంటుందని కూడా ఒక్కసారి రంగంలోకి ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో ఒక్కసారిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సితో ఒక్కొక్కరితో పాటు సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలు కావచ్చు, వారి యొక్క ఇబ్బందులు మొత్తం కూడా తెలుపుకునే అవకాశం ఉంటుంది. పార్టీ పెద్దలకు సంబంధించినటువంటి ఈ సమావేశం మాత్రం కీలకంగా మారనుంది. ఎందుకంటే అధికారంలో నుంచి రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.